నాకు తెలుసు నువ్వు డబ్బుల కోసమే కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి వాడికివ్వాలి. వాడి దగ్గర నుండి నువ్వు డ్రగ్స్ కొనాలి. దాన్ని నేను వీడియో తీసి పోలీసులకి అప్పగించాలి. నిన్ను అరెస్ట్ చేయించాలి. చేయిస్తానే. ఎస్, ఇది కరెక్ట్ టైం. నాకు డబ్బులు కావాలంటే దీనికంటే వేరే మార్గం లేదు. డాడీ ఎప్పుడు ఇందులోనే కదా డబ్బులు పెడతారు. మరి ఇందులో డబ్బులు కనిపించట్లేదు. అంటే ఇంట్లో ఎక్కడ డబ్బులు పెట్టొద్దని ఆ రాక్షసి చెప్పుంటుంది. ఆ డెవిల్ ఎంత చెప్తే అంతా అదే జరుగుతుంది. దాని ఆటలు అలా సాగుతున్నాయి. ఇప్పుడు డబ్బులు ఎలా? 1 కాదు 2 కాదు, 1,50,000 కావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? డబ్బులు లేందే ఆ మనోజ్ ఏమో మాలివ్వడు. ఏం చేయాలి? ఏంటమ్మా కార్తీక, నా గదిలో ఏం వెతుకుతున్నావు? అది అసలు నీకు నా గదిలో పనేంటమ్మా? నీకేమైనా కావాలా? అబే అదేం లేదు డాడీ. మరెందుకు వచ్చావు? అది నా పెన్ డ్రైవ్ కనిపించట్లేదు. బహుశా ఇక్కడ ఏమన్నా పెట్టి మర్చిపోయానేమోనని వెతుకుతున్నాను డాడీ. నీ పెన్ డ్రైవ్ నా గదిలో ఎందుకుంటుందమ్మా? అది నీ గదిలోనే ఉంటుంది. వెళ్ళి సరిగ్గా వెతుకు. అయినా ఇవాళ నీ పుట్టినరోజు కదమ్మా, కేక్ కట్ చేయాలి. కింద అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నువ్వు ఇంకా ఇలా ఉంటే ఎలా చెప్పు? నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఆ పెన్ డ్రైవ్ సంగతి తర్వాత చూద్దాంలే. అలాగే డాడీ. నాకు తెలుసు కార్తీక, నువ్వు వెతుకుతుంది పెన్ డ్రైవ్ కోసం కాదు, డబ్బుల కోసం అని. చివరికి నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేయడానికి సిద్ధపడ్డావంటే నువ్వెంత దిగజారిపోయేవో అర్థమవుతోంది. ఈ పరిస్థితి వస్తుందని రాణమ్మ ముందే చెప్పింది. తను చెప్పిందే చివరికి నిజమయ్యింది. ఎప్పుడు మత్తులో ఉండే నువ్వు రాణమ్మ వల్ల కనీసం అప్పుడప్పుడైనా మామూలు స్థితిలో కనిపిస్తున్నావు. నిన్ను పూర్తిగా మార్చేంత వరకు రాణమ్మ నిన్ను వదిలిపెట్టదు. మేడం కేక్. రారా, ఇలా తీసుకొచ్చి పెట్టు. వెళ్ళొస్తాను మేడం. అయ్యగారు, కేక్ కూడా వచ్చేసింది. మీరు పిల్లలు త్వరగా వస్తే కేక్ కట్ చేదురు గాని. త్వరగా రండి అయ్యగారు. నేను తర్వాత ఫోన్ చేస్తాను.
పంకజం, అమ్మగారు రెడీ అయ్యారా లేదో చూసిరా. త్వరగా రమ్మని చెప్పు. అలాగే అయ్యారు. ధర్మతేజ గారు, ఇన్నాళ్ళు ఎవరికి చెప్పని నిజం నాకు తెలిసిందన్నారు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు. అదేమై ఉంటుంది? అమ్మగారు, కేక్ కూడా వచ్చేసింది. అయ్యగారు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు. రండి. అలాగే పంకజం, వస్తున్నాను. పిల్లలొచ్చారా? ముందు మీరు రండి అమ్మగారు. మీరు వస్తే తప్ప ఏ పని జరగదు. త్వరగా రండి. సరే పద. ఏంటి కృష్ణ, ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? రెడీ అవుతాను డాడీ. డాడీ, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అడుగుతున్నాను, కానీ 20 ఏళ్లుగా మీరు మాత్రం సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు చెప్పి తీరాలి. ఏంటది? అదే, మా ముగ్గురికి ఒకే రోజు పుట్టినరోజు ఎందుకు జరిపిస్తున్నారు? మేం ముగ్గురం కవలలం కాదు. అలాగని మా ముగ్గురి పుట్టినరోజు ఒకటా అంటే అది కాదు. స్కూల్ సర్టిఫికేట్స్ లో డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి, కానీ ముగ్గురికి ఒకే రోజు బర్త్డే జరిపిస్తారు. ఎందుకు డాడీ? ప్రపంచంలో మీరు తప్ప ఎవ్వరూ ఇలా చేయరు. ఇలా చేయడానికి ఏదైనా కారణం ఉందా? అదేంటో చెప్పండి డాడీ. దేనికైనా ఒక సమయం, సందర్భం రావాలి కృష్ణ. ఇన్నేళ్లుగా నీ ప్రశ్నకు దొరకని సమాధానం ఈరోజు నీకు దొరకబోతోంది. త్వరగా రెడీ అయి వచ్చేయి. వచ్చావా? మాల్ తీసుకొచ్చావా? మాల్ సంగతి తర్వాత, ముందు నువ్వు డబ్బులు ఇవ్వు. మొత్తం 2 లక్షలు. అదేంటి, 1.5 లక్షలే కదా? అది ఇంతకు ముందు. ఇప్పుడు పోలీసుల నిఘా ఎక్కువైంది. మాల్ దొరకడం చాలా కష్టంగా ఉంది. పాత బాకీ, ఇప్పుడు కొత్త మాల్ అన్నీ కలుపుకొని 2 లక్షలు అవుతుంది. డబ్బులిస్తే ఇస్తాను, లేదంటే వెళ్ళిపోతాను, నీ ఇష్టం. అయ్యో మనోజ్, 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 అలా అనుకు మనోజ్. ఇంట్లో చాలా టైట్ చేశారు. డబ్బులు దొరకడం చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవా? నేను నమ్మొచ్చినందుకు నాకు బుద్ధి లేదు. మనోజ్, ఇంకెప్పుడు పిలవకు. మనోజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, చెప్పేది విను. ఏం వినమంటావు? నాకు డబ్బులిస్తే మాల్ ఇస్తాను, లేదంటే నన్ను వదిలే. సరే ఉండు. ఇదిగో, ఈ చైన్ తీసుకో. ఇది దాదాపు 3 లక్షల పైన ఉంటుంది. నీకివ్వడానికి ఇది తప్ప ఇంక నా దగ్గర ఏమీ లేదు. ప్లీజ్, నాకు మాల్ కావాలి, తీసుకో. ఈ రోజు చైన్ ఇచ్చి రేపొద్దున మళ్ళీ దొంగతనం కేసు పెడితే? లేదు మనోజ్, నేను అలాంటి పని చెయ్యను. నా మాట నమ్ము. అర్జెంటుగా మాల్ ఇవ్వు. ఇవ్వు? నువ్వు ఆ మాల్ కార్తీక చేతికివ్వాలి. అది నేను షూట్ చెయ్యాలి. ఇది ప్రూఫ్ కింద చూపించి కార్తీకని అరెస్ట్ చేయించాలి.
మర్యాదగా చైన్ ఇచ్చేయి. దేనికి? దీన్ని నమ్ముకుని ఆ విషయాన్ని కొంటావు. దానికోసమే కదా నేనివ్వను. రానమ్మకి ముగ్గురు పిల్లలే నీ పిల్లలని చెప్పాలనుకున్న ఈ రోజు కూడా కార్తీక మొత్తం చెడగొట్టేస్తోంది. అది నా ఇష్టం. మధ్యలో నీ గోలేంటి? ఎలాగో నా అకౌంట్ ని బ్లాక్ చేసావు, డాడీ దగ్గర నుంచి డబ్బులు రాకుండా చేసావు. ఇప్పుడు ఇలా కూడా అడ్డుపడతావా? అసలు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నీ మంచి నాకు అవసరం లేదు. అవసరం లేదు అనగానే వదిలేయడానికి నేనేం దారిపోయే మనిషిని కాదు. నీకు తల్లిని. బంగారం చైను ఆడపిల్ల మెళ్ళో వేసేది అందం కోసం, అంతేగాని ఇలా అమ్ముకోవడం కోసం కాదు. రేయ్, ఇంకోసారి దరిద్రాన్ని తీసుకుని నీ చుట్టుపక్కల కనిపించినా, కార్తీకతో మళ్ళీ నువ్వు కాంటాక్ట్ చేసినా నిన్ను పోలీసులకు పట్టించి జైల్లో పెట్టిస్తాను. ఇదిగో నీ ఫోటో కూడా తీశాను. ఇది తీసుకుపోయి పోలీసులకు ఇచ్చానంటే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. సారీ మేడం, ఇంకెప్పుడు కార్తికకి కనిపించను. సారీ మేడం. మనోజ్, మనోజ్, మనోజ్ ఆగు. నాకు మాల్ కావాలి, అది ఇచ్చిల్లు. మనోజ్, నీకు దండం తల్లి, ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ చేయకు. మనోజ్, వాడి దగ్గర నుండి ఆ డ్రగ్స్ తీసుకునేంత వరకు ఆగుంటే నేననుకున్న ఆ ఎవిడెన్స్ దొరికేది. ఇప్పుడిది చూపించినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. దీనికంటే మంచి ఎవిడెన్స్ సంపాదించాలి. ఇప్పుడు నీ కళ్ళు మంటలు చల్లారాయా? అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? అసలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎందుకు ఇలా ఏడిపించుకు తింటున్నావు? చూడు కార్తీక, ఇప్పుడు నేను చెప్పే మాటలు నీకు చేదుగా ఉండొచ్చు, కానీ నేను చేసే ప్రతిదీ మీ మంచి కోసమే అని త్వరలోనే నీకు అర్థమవుతుంది. ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు, అలవాట్లు మార్చుకో, లేదంటే నష్టపోయేది నువ్వే. అది గుర్తుంచుకో. ఇక్కడ కూడా కార్తీకని కాపాడేసింది, కానీ నేనొదులుతానా? ప్రతి క్షణం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. ఎక్కడో ఒకచోట నాకు కావాల్సిన ఎవిడెన్స్ దొరక్కపోదు ఆ కార్తీకని జైలుకి పంపించకుండా వదలను. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు. కార్తీక కార్తీక తనెప్పటి నుంచో మత్తు మందుకు అలవాటు పడింది కదా, అదొక్కసారిగా ఆగిపోతే తట్టుకోలేకపోతుంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అయితే వెళ్ళండి, వెళ్ళి తనకు కావాల్సినవి తెచ్చివ్వండి. వెళ్ళండి. ఇలా చేసే కదా తన జీవితాన్ని పాడు చేశారు. నేను పాడు చేశానా? అవును, అక్షరాలా మీరే చేశారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. పిల్లలు పాడైపోవడానికి మొదటి కారణం ఎవరంటే అదే తల్లిదండ్రులే. పిల్లలకి ఏది అవసరమో అదే ఇవ్వాలి గాని అడిగిందల్లా ఇచ్చేయడం వల్లే అసలు సమస్య మొదలవుతుంది. డబ్బులు కావాలి అనగానే ఇవ్వడం మొదలు పెట్టారు. 100,000 వేలయ్యాయి, 1,000 లక్షలోకెళ్ళింది. ఆకలికి మించిన అన్నం అజీర్తి చేస్తుందండి. అవసరానికి మించిన డబ్బు జీవితాన్ని నాశనం చేస్తుంది. అది గుర్తుంచుకోండి. ఆ డబ్బును పెట్టి తన డ్రగ్స్ కొనుక్కోవడం మొదలుపెట్టింది. ఎంత డబ్బైనా ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు డబ్బులు పెట్టి పిల్లలకి విషాన్ని కొనిస్తున్నారు. మీకు ఇది అర్థమవుతోందా? తను బాధపడుతుంటే చూడలేక డబ్బిచ్చేవాడిని. అదే మీరు చేసిన తప్పు. పిల్లలు బాధపడితే చూడలేరు, కష్టపడితే తట్టుకోలేరు. ఇది కరెక్ట్ కాదండి. పిల్లలకు అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు వాళ్ళరిచి గోల చేసినా బాధపడినా మనం కనికరించకుండా నిలబడాల్సిందే.
శిల శిల్పం కావాలి అంటే ఉలి దెబ్బ తినాల్సిందే. ఇంత తెలిసిన మీరు ఈ చిన్న విషయం మీకు అర్థం కాలేదా? అడిగినవన్నీ తెచ్చిస్తే ప్రేమ చూపించినట్టు కాదండి. మీరు చేసిన పని ఒక కార్తీకతో పోలేదండి, అటు కావేరి జీవితాన్ని కూడా ఇబ్బందులో పడేసింది. అసలు జరిగిన దాంట్లో కావేరి తప్పేమైనా ఉందా? మీరు చెప్పండి. డ్రగ్స్ కొనుక్కుంది కార్తీక, పోలీసులు వెంబడించింది కార్తీకని. తను తెలివిగా కావేరిని ఇరికించింది, తన బ్యాగ్ లో ఆ డ్రగ్స్ పెట్టించింది, తనని అరెస్ట్ చేయించి మానసికంగా శారీరకంగా కావేరిని టార్చర్ పెట్టింది. కార్తీక పోలీసులకి దొరికితే తన జీవితం నాశనం అవుతుందని కావేరిని పోలీసులు తీసుకెళ్తున్నా మనం నోరెత్తలేకపోయాం. లేదంటే ఈరోజు కావేరి ప్లేస్ లో కార్తీక ఉండాల్సింది. మీ అతి మంచితనం, అతి ప్రేమ, అతి గారాభం వల్ల కార్తీక కావేరి ఇద్దరి జీవితాల్ని పాడు చేసింది. ఇక కార్తీకను చూసి అయ్యో పాపం అంటున్నారు. ఇలా అయితే ఎలాగండి? లేదు రాడమ్మా, నువ్వే కరెక్ట్. ఎంతైనా తల్లి పెంచే విధానానికి తండ్రి పెంచే విధానానికి తేడా ఉంటుంది. అది నాకు అర్థమైంది. పిల్లలు బాధపడుతుంటే తండ్రి ఏదో రకంగా ఆ బాధ మర్చిపోయేలా చెయ్యాలి అనుకుంటాడు. అది అమ్మైతే ఆ బాధనే ఎలా తొలగించాలని చూస్తుంది. ఆ ఓర్పు, ఆ సహనం అమ్మకు మాత్రమే సొంతం. ఆ విషయం నువ్వొచ్చాకే అర్థం చేసుకున్నాను రాణమ్మ. బాధ్యత నాకు వదిలేశారు కదా, నేనేం చేసినా మీరు మాట్లాడకండి. బంగారం మెరుపెక్కాలి అంటే కూటం వేసి కాల్చాలి, తప్పదు. ఆ కార్తీక ఏ కావేరి, ఏం చేస్తున్నావు? ఎవిడెన్స్ దొరికింది. మీరందరూ కలిసి నన్ను అరెస్ట్ చేయించి కార్తీకని కాపాడారు కదా. ఇప్పుడు నువ్వు కార్తీకతో మాట్లాడింది, డాడీతో మాట్లాడింది అంతా వీడియో తీశాను, రికార్డ్ అయ్యింది. ఇది తీసుకెళ్లి పోలీసులకిస్తే అసలు నేరస్తులెవరో పోలీసులే తేలుస్తారు. ఏ కావేరి, పొద్దమ్మా, అదే తీసుకోండి. ఇస్తా, మీకు కాదు పోలీసులకిస్తా. అయ్యో కావేరి, పొద్దమ్మా, వెళ్ళండి. అయ్యో కావేరి, 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 ఆగు. ఆగమ్మా. డాడీ కావేరి, ఆగమ్మా. కావేరి, ఆగమ్మా. కావేరి, నేను ఆగను డాడీ. రానమ్మా. కావేరి, కావేరి, ఆగమ్మా. రానమ్మా. అయ్యో యాండి, అమ్మా, అమ్మాయి గారు. నానా, నానా, యాండి, యాండి, యాండి అయ్యగారు, ఏమైందండి? నానా, నానా, అయ్యో ఏమైంది అయ్యగారు? మాట్లాడండి అయ్యగారు. యాండి, నానా, యాండి, అయ్యో నానా, నానా, అంకుట వెళ్ళి నీళ్ళు తీసుకురా. అడ్డగినమ్మా. యాండి, యాండి, నానా, లేవండి నానా. అంకుట త్వరగా ఇదిగోనమ్మా. నానా, యాండి, నానా, యాండి. నానా, అయ్యగారు, అయ్యో అయ్యగారు. నానా, యాండి, యాండి, కళ్ళు తెరవండి. నానా, అమ్మా,
నాన్న కళ్ళు తెరవట్లేదమ్మా. ఒకసారి అంబులెన్స్ కి కాల్ చేయి. అయ్యయ్యో. ఏమండి? హలో, మీ అందరికీ ఆయన కండిషన్ గురించి చెప్పాలి. ఆయన వాస్కులర్ డెమెన్షియా అనే సమస్యతో బాధపడుతున్నారు. అంటే మా డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా? అలాంటిదే. ప్రస్తుతం ధర్మతేజ గారి పరిస్థితి అదే. హీ లాస్ట్ హిజ్ మెమరీ.